నిజామాబాద్లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వెంకటేశ్వర్లు డ్రైనేజ్ వర్కులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కాంట్రాక్టర్ నుండి 25,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రాములు ఏసీబీని ఆశ్రయించడంతో వలపనిన అధికారులు వెంకటేశ్వర్లను అతడి ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీని అవమానంగా భావించిన ఆయన అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో వెంకటేశ్వర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇన్నాళ్లు కాపాడుకున్న పరువు పోయిందని భావించిన ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. ఇంజనీర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కష్టంలో ఉండగా ఎలా వదిలేస్తారంటూ కస్టడీలో ఉండగా ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. నేను కూడా